పుస్తకం గహన కర్మణోగతి అధ్యాయం 3 ఆకస్మిక సుఖదుఃఖములు. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. దైవిక శారీరక భౌతిక దుఃఖముల సమూహము స్వయముగా పిలువడిన రీతిలో వస్తూ ఉంటాయి. అనేకసార్లు ప్రకృతి నియములకు పూర్తి వ్యతిరేకమనిపించని విషయములు సంభవించునా. ఒక మనిషి ఉత్తమ జీవితము గడుపుతున్నప్పటికీ ఆకస్మిక భగవంతుడు ఏదో ఘోర దుష్కర్మకు దండన విధించున్నట్లుగా అతనికి ఆదపలు వచ్చును. మరొకడు చెడు పనులు చేసినప్పటికీ అతనికి అన్ని రకములైన సుఖ సౌభాగ్యములు ప్రాప్తించును. అకస్మాత్తుగా జరుగు ప్రమాదములు, మానసిక ఆందోళనలు, వియోగములు మొదలగు తప్పించలేని బాధలు కూడా ఈ తరగతికి చెందినవే. ఇటువంటి సమయములలోనూ సాధారణ వ్యక్తులు భ్రమకులోనై జీవితానికి హాని కలిగించు అభిప్రాయములకు లోనయ్యెదురు. కొంతమంది భగవంతునిపై కోపించి ఆయనను దోషగా నేంచుటయే కాక అధికంగా నిందింతురు. ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగు సమయములలో ఒకవేళ ఇంటిలోనికి క్రొత్తవారు వచ్చుట, పశువును కోనుట, బాలును జన్మించుట లేదా క్రొత్త కోణలు వచ్చుట జరిగిన ఎడల ఆ సంఘటన దోషము కొత్తగా వచ్చిన ప్రాణికి ఆపాదించుట మనము చూచుచుందుము. అదృష్టమునకు సంబంధించి మనస్సులలో ఉన్న అనర్థమైన అభిప్రాయములే దీనికి కారణము. అనేక మంది అదృష్టము విషయముపై ఆధారపడి కర్తవ్యమును కూడా వదిలివేయుదు. జీవితములో లాభ నష్టములు అదృష్టముననుసరించి జరుగును అని వారు నమ్మేదు. వాస్తవముగా ఆకస్మికమగు దుర్ఘటనలపై తన నిర్ణయము జరుగనప్పుడు మరియు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మానవుని యొక్క మనస్సు తీవ్రమైన బాధకు గురియగుతాయి. కర్తవ్యములను వదిలివేసి పై శబ్ద ప్రయోగము వాడుట. ఆకస్మిక సంఘటనల వాస్తవిక కారణము తెలియనిచో ఎటువంటి అనర్థము కలిగించు వ్యర్థమైన భావనలు పెరుగును మరియు అవి ప్రజల మనస్సులలో ఎంత లోతుగా నాటుకోనునో వ్యతిరేకము, వికృతము మరియు మూర్ఖముగా మార్చును. పంచాధ్యాయిని వ్రాసిన వారు పై శ్లోకములో ఇది దైవిక, దైహిక మరియు భౌతిక సంఘటనలు అకస్మాత్తుగా వచ్చి 3 రకములైన సుఖదుఖములు, సంచిత, ప్రారబ్ధ మరియు అగామి కర్మలపై ఆధారపడునయు గహన కర్మణోగతి. పాలు ఒక ప్రత్యేక సమయములో ఒక విశేష ప్రక్రియ ద్వారా నెయ్యిగా తయారగును. ఇదే విధముగా త్రివిధములైన కర్మలు కూడా 3 మార్గముల యొక్క ఫలితముల నుండి ఉత్పన్నమగును.